అస్సలాముఅలైకుం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ యాత్రికులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2026 సంవత్సరం హజ్ యాత్రికులు విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ఆధ్వర్యంలో ఎంబార్గేషన్ పాయింట్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ హజ్ యాత్రికులకు సంబంధించి దరఖాస్తు నమోదు చేసే తేదీ 7/8/25 అని చివరి తేదీగా ప్రకటించడం జరిగినది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే ప్రతి ఒక్క యాత్రికునికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించడం అయినది. ఆంధ్రప్రదేశ్కు చెందిన హజ్ యాత్రికులు ప్రభుత్వం తరపున ఇచ్చే రాయితీ ద్వారా లబ్ధి పొందాలని చెప్పి విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు తక్షణ స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ తరపున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి మరియు రాష్ట్ర మంత్రులు శ్రీ లోకేష్ గారికి మరియు నాదెళ్ల మనోహర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ ఎంఏ షరీఫ్ గారికి, రాష్ట్ర ఎమ్మెల్సీలు కొనిదెల నాగబాబు గారికి, హరిప్రసాద్ గారికి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.